యేసుక్రీస్తు ప్రభువు తన పరిచర్యని శిష్యులకు అప్పగించిన విధమును ధ్యానం చేయబోతూ ఉన్నాం. చూడండి ప్రియులారా, లూకా సువార్త 22వ అధ్యాయము 38వ వచనంలో ఏమని వ్రాయబడి ఉన్నది? 37, 38 చదువుతాను. ఆయన అక్రమకారులలో ఒకడిగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నానెను. నేను చేయవలసిన పరిచర్య భూమి మీద శారీరకంగా నేను చేయవలసిన పరిచర్య సమాప్తమైంది. ఇక్కడ నుండి పరిచర్య మీరు కొనసాగించవలసి ఉంటుంది అని చెప్పి శిష్యులను ఆయన సిద్ధపరిచిన అంశము బహు ప్రాముఖ్యమై ఉన్నది. ప్రతి బోధకుడు, ప్రతి దేవుని సేవకుడని చెప్పుకునేవారు, ప్రతి పాస్టరు, ప్రతి పరిచారకుడు, ప్రతి సువార్థికుడు, ప్రతి యేసుక్రీస్తు ప్రభు నామాన్ని ప్రకటించేవారు చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసిన అంశాలని పరిశుద్ధాత్మదేవుడు మన గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాడు. ప్రియులారా, లూకా సువార్త 9వ అధ్యాయము 2వ వచనములో దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. మొట్టమొదట ద కమిషన్ ఆఫ్ జీసస్ టు ద అపోజల్స్ ఈజ్ హీలింగ్ అండ్ ది ప్రొక్లమేషన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని ప్రకటించుట, అనౌన్స్మెంట్, ప్రచురించుట. దాని కొరకే మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనములో అంటాడంటే, ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి అన్నారు. చూడండి, ఇప్పుడు 3 విషయాలు చూస్తూ వచ్చాం. 1, దేవుని రాజ్యమును ప్రకటించు. 2, రోగులను స్వస్థపరచు. 3వది, అపవిత్రాత్మల మీద అధికారం తీసుకో అన్నాడు.